చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు కానీ అధికారం వచ్చిందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాచు కూర్చున్న వైరు వర్గాల ఎత్తులు పై ఎత్తులకు బలికాక తప్పదని ఆ జిల్లాలో రాజకీయ పాఠాలు కాదు ఏకంగా గుణపాఠాలు నేర్పుతున్నాయి. ఆ ఇలాకాలో పదవులు దక్కించుకున్న తక్కువ సమయంలోనే ఆ అధికార నేతల దర్పం ఓమే గాడ్ అనే స్థాయికి చేరుకుంది. దీంతో అందరినీ కలుపుకుపోవాల్సిన నాయకత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అధిష్టానానికి ఫిర్యాదులు పంపించడమే వేరు వర్గాలు పనిగా పెట్టుకున్నాయి. ఇదంతా చూసి అక్కడేం జరుగుతుందో అర్థం కాని అధిష్టానం ఒకసారి జరిపిన ఐవీఆర్ సర్వేకు రెండో మారు పిలుపునిచ్చింది. ఇక మా బలమేంటో చూపిస్తామంటూ సవాలు విసిరాయి వేరు వర్గాలు. అంతేకాదు అన్నంత పని చేస్తున్నాయట. ఆ పొలిటికల్ కపుల్స్కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందని టాక్. ఇంతకీ రక్తి కట్టిస్తున్న ఆ రాజకీయ కథ చిత్రం ఎక్కడో మీరే చూడండి. తెలుగుదేశానికి చెందిన దంపతుల రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఉమ్మడి కడప జిల్లాను షేక్ చేస్తున్నాయట. రాజకీయాల్లో తలపండిన వారసత్వ కుటుంబం నుండి వచ్చిన రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి అలియాస్ వాసు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వీర విధేయునిగా ఉన్నారు. దశాబ్దాల తరబడి ఆయనే ఉమ్మడి కడప జిల్లాతో పాటు ప్రస్తుతం విడిపోయిన వైఎస్ఆర్ కడపకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాసు ఒబీడియంట్ ను మెచ్చిన టీడీపీ చీఫ్ చంద్రబాబు వాసు సతీమణి మాధవికి కడప టికెట్ కేటాయించారు. ఒడిదుడుకులు లేకుండానే తనదైన దూకుడుతో మాధవి ఎమ్మెల్యే పదవిలో కొలువయ్యారు. కడప ఓటర్లిచ్చిన తీర్పుతో ఫిదా అయిన మాధవి జంట ఎత్తులు వేయడంలో దిట్ట అనిపించుకునే క్రమంలో వారికి సొంత పార్టీ నుంచి ప్రతిపక్షం పుట్టుకొచ్చింది. వారి చర్యల పర్యవసానమో ఏమో గాని ఆ వైరీ వర్గం కాస్త రాటుదేలింది. ఈ ఇద్దరి ప్రతి కీలకమైన సమాచారాన్ని సైబర్ సొల్యూషన్స్ ద్వారా అధిష్టానానికి ఎప్పటికప్పుడు శత్రు దూతలు పంపించేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు వాసు సతీమణి మాధవికి 3 దశాబ్దాల అనంతరం ఎమ్మెల్యే పదవి దక్కడం కడప టీడీపీ వర్గాలను ఎన్నడూ లేని ఆనందానికి గురిచేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మైనారిటీయేతర సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవికి టీడీపీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఆ మాటకొస్తే అప్పట్లో టీడీపీ నుంచి 2 సార్లు ఖలీల్ బాషా, కాంగ్రెస్ నుంచి అహ్మదుల్లా, వైసీపీ నుంచి ఆంజాద్ బాషా ఒక్కొక్కరు 2 మార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 3 మంత్రులుగా కేబినెట్ లో పెత్తనం చెలాయించారు. ఇలాంటి సందర్భంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి మాధవి శాసన సభ్యత్వాన్ని సాధించడం పెను సంచలనమే కదా మరి అంటూ టీడీపీ వర్గాలు వాసు జంటను ఆకాశాన్నెత్తాయి. పార్టీ కూడా మాధవి గెలుపును చూసి మురిసిపోయింది. ఇక ఇక్కడి నుండే అసలు కథ ఆరంభమైందట. పార్టీలోనే కాదు కడపలోనూ చక్రం తిప్పడంలో పరిణితి సాధించిన వాసు ద్వయం అనుకున్న వారికే పదవులు ఇవ్వడం, పనులు కేటాయించడం జరుగుతూ వస్తోందని పార్టీలోని చాలా మంది పాత కాపులు ప్రత్యర్థి వర్గంగా తయారయ్యారు. కేవలం 2024 ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత వచ్చిన వలసవాదులకే అన్నింటా పెద్దపీట వేస్తున్నారని భావించిన సీనియర్లు ప్రత్యర్థి వర్గంగా జట్టు కట్టారు. వీరందరూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని ఆశ్రయించడం పెను దుమారాన్నే రేపింది. ఈ క్రమంలోనే పుత్తా నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన సొంత నియోజకవర్గం కమలాపురంలో కాకుండా కడప నగరంలో ఓ సంబరంగా జరపడం సంచలనంగా మారింది. మాధవి దంపతులకి వ్యతిరేకంగా ఉంటున్న నేతలంతా కడప నగరంలోని దాదాపుగా అన్ని డివిజన్లలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణాలను కూడా ఆ పార్టీ క్యాడర్ ఉదహరిస్తోంది. మొన్నటికి మొన్న జిల్లా అధ్యక్షుడు వాసు, స్థానిక ఎమ్మెల్యే మాధవి కడప కమిటీ కోసం కొందరి పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేసే క్రమంలో సీనియర్లు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారట. పాత కాపులను పక్కన పెట్టి అంతా వలసవాదులకు కమిటీలో పెద్దపీట వేశారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీన్ని గ్రహించిన సదరు దంపతులు ఆఘమేఘాల మీద తన సొంత లెటర్ ప్యాడ్ మీద సభ్యులను ప్రకటించేశారట. ఇది మరింతగా పార్టీలో ప్రకంపనలు సృష్టించిందట. అధిష్టానం నేరుగా పార్టీ లెటర్ హెడ్ మీద రాష్ట్ర అధ్యక్షుల వారి స్వయం దస్తూరితో ఆదేశాలు రావాలి. కానీ ఇదేంటని ఈ కమిటీని అంగీకరించబోమంటూ తిరిగి అధిష్టానానికి కంప్లైంట్ చేశారట వైరి వర్గమంతా. దీంతో అధిష్టానం తిరిగి నగర కమిటీ ఎన్నికల కోసం ఐవీఆర్ సర్వేను నిర్వహిస్తోంది. ఈ సర్వేలో దాదాపు వాసు అండ్ కో ప్రకటించిన కమిటీ సభ్యులకు రిజెక్ట్ ఆప్షన్ ను కసిదీరా నొక్కేస్తున్నారట. ఇలాంటి భంగపాటు చర్యలు తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త జిల్లా అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వాసుకు మింగుడుపడని అంశాలుగా పరిగణించాయట. ఇప్పుడు దాదాపుగా కడప నగర కమిటీ ఎంపిక బాధ్యతలు స్వయంగా అధిష్టానమే తమ పరిధిలోకి తీసుకుని కొత్తగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇలా వాసు జంటను ఎదుర్కోవడంలో సొంత పార్టీలోని ప్రతిపక్షం బలమైన ఊడలు పాతుకుపోయిందట. దీని వెనక పక్కా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారట మాధవి దంపతులకు.
రాష్ట్రంలోనే రాజకీయంగా ఎంతో కీలకమైన జగన్ ఇలాకా కడపలో కలిసి నడవాల్సిన తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒంటెద్దు పోకడలతో పార్టీ పరువును రచ్చకీడుస్తున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలి గాని అదే అధికారం ఉంది కదా అని అనతి కాలంలోనే విభేదాలు సృష్టించుకుంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని కడప టీడీపీ రాజకీయం చెప్పకనే చెబుతోంది. చివరగా చిన్న సలహా అని కాదు కానీ పార్టీ జెండా మోసిన వారికి పదవులివ్వండి, ఆస్తులు కరిగించుకొని అహోరాత్రులు కష్టపడి కార్యకర్తలకు పెద్దపీట వేయండి. ఇది మా మాట కాదు, ఇది ముమ్మాటికి కరుడుగట్టిన పసుపు సైనికుల మాట. అలా కాకుండా ఎవరికి వారు బలాబలాలు ప్రదర్శించుకోవాలనుకుంటే రాజకీయాలు ఎప్పటికీ ఒకేలాగా ఉండవన్న సత్యాన్ని పక్కాగా కడప నేతలు వంట పట్టించుకోక తప్పదు.